యాక్షన్ మూవీ అనగానే హీరోలే గుర్తొస్తారు. విజయశాంతి, వాణి విశ్వనాథ్, మాలాశ్రీ టైంలో వాళ్ళు కూడా యాక్షన్ మూవీస్ అదరగొట్టారు. ఇప్పుడు కాలం మారింది. హీరోయిన్లు ఫైట్స్ చేస్తే చూడ్డానికి ఆడియన్స్ పెద్దగా ఇష్టపడే రోజులు కాదు. ఒకవేళ వాళ్ళు ఫైట్స్ చేసినా బలమైన కంటెంట్ ఉంటే తప్ప వర్కౌట్ కాని పరిస్థితి. అందుకే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయనతార కూడా కంటెంట్ నమ్ముకుంటుందే తప్ప యాక్షన్ కాదు. బట్ చూడగానే చందమామలా సుకుమారంగా కనిపించే కాజల్ అగర్వాల్ మాత్రం యాక్షన్ క్వీన్ అనిపించుకునేందుకు ఆరాటపడుతుంది. పెళ్లి పిల్లాడు తర్వాత రీఎంట్రీ ఇచ్చిన కాజల్ ఈసారి రెగ్యులర్ హీరోయిన్ గా కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన భగవంత్ కేసరిలో కాత్యాయనిగా కనిపించినా ఆ పాత్ర తనకు స్పెషల్ గా ఏ గుర్తింపు తేలేదు. అందుకే ఇప్పుడు సత్యభామలా వస్తుంది. టైటిల్ కు తగ్గట్టుగానే ఈ కథ యాక్షన్ ఓరియంటెడ్ గా కనిపిస్తుంది. కాజల్ ఫైట్స్ కూడా చేస్తుంది. నిజానికి కాజల్ లాంటి హీరోయిన్లు ఫైట్స్ చేస్తే జనం చూస్తారా అంటే ఖచ్చితంగా డౌట్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు తాను చేసిన సినిమాల్లో ఎప్పుడూ కనీసం మాస్ గా కూడా కనిపించలేదు తను. అలాంటిది సడన్ గా పోలీస్ ఆఫీసర్లా యూనిఫామ్ వేసుకొని విలన్ల భరతం పడతా అంటే ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోవడం కష్టమే అనేది మెజారిటీ ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న మాట. ఇటు ట్రైలర్ చూస్తే కూడా ఏమంత కొత్తదనం లేదు. ఏదో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలా కనిపిస్తుంది. ఈ తరహా సినిమాలు ఆల్రెడీ చాలానే చూసాం. ఆ మూవీస్ లో హీరోలు కనిపించారు, ఆ ప్లేస్ లో కాజల్ కనిపించబోతుంది, అంతే తేడా. సింపుల్ గా సిటీలలో వరుసగా అమ్మాయిలు కనిపించుకుంటా పోవటం, తర్వాత మర్డర్ అవటం, వారిని ఎవరు చంపుతున్నారు, ఎందుకనే మోటివ్ ని కనుక్కొని అరెస్ట్ చేసే పోలీస్ కథలు ఎన్ని చూడలేదు. ఈ సత్యభామ కూడా అలాంటి కథలానే కనిపిస్తుంది. ఇక గూఢచారి సినిమాతో మెప్పించిన శశికిరణ్ తిక్క ఈ మూవీకి స్టోరీ అందించాడు. సుమన్ చిక్కాల డైరెక్ట్ చేశాడు. ఓవరాల్ గా చూస్తే ఈ తరహా కథలు అనేకం వచ్చాయి. జస్ట్ హీరో ప్లేస్ లో హీరోయిన్ కనిపిస్తుంది, అంతకు మించిన కొత్తదనం ఏముంది అనిపించేలా ఉన్నాయి టీజర్ ట్రైలర్ చూస్తే. ఇలాంటి కథలు నిజానికి మైండ్ గేమ్ తో ఉంటేనే బాగుంటాయి. గాజులు వేసుకున్న పోలీస్ అంటూ మాస్ డైలాగ్స్ కొడితే విజిల్స్ పడతాయనుకున్నారేమో కానీ కమర్షియల్ గా విజయం సాధించడం కష్టమని ఇప్పటికే ఎన్నో మూవీస్ ప్రూవ్ చేశాయి. నిజానికి నయనతార రేంజ్ కాజల్కు ఎప్పుడూ లేదు. ఆమె కటౌట్ చూస్తే కథలను మోయగలదు అనిపిస్తుంది. కాజల్ జస్ట్ కథలో భాగంగా ఉంటేనే బెటర్ అనుకుంటున్నారు జనం. అయినా కొన్నాళ్లుగా చాలా మంది హీరోయిన్లు నయనతారను చూసి వాతలు పెట్టుకుంటున్నారు. త్రిష కూడా ఇలాగే చాలా కాలంగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో హిట్స్ కొట్టాలని ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతూ వస్తుంది. ఇప్పుడు కాజల్ వంతు. మరి ఈవిడకు ఎలాంటి రిజల్ట్స్ వస్తుందో కానీ సత్యభామగా కాజల్ అస్సలు సూట్ కాలేదు అని చాలా మంది ఓపెన్ గానే ఒపీనియన్స్ చెబుతున్నారు. ఇటు ట్రైలర్ చూస్తే కూడా ఏమంత కొత్తదనం లేదు. ఏదో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలా కనిపిస్తుంది. ఈ తరహా సినిమాలు ఆల్రెడీ చాలానే చూసాం. ఆ మూవీస్ లో హీరోలు కనిపించారు, ఆ ప్లేస్ లో కాజల్ కనిపించబోతుంది, అంతే తేడా. సింపుల్ గా సిటీలలో వరుసగా అమ్మాయిలు కనిపించుకుంటా పోవటం, తర్వాత మర్డర్ అవటం, వారిని ఎవరు చంపుతున్నారు, ఎందుకనే మోటివ్ ని కనుక్కొని అరెస్ట్ చేసే పోలీస్ కథలు ఎన్ని చూడలేదు. ఈ సత్యభామ కూడా అలాంటి కథలానే కనిపిస్తుంది. ఇక గూఢచారి సినిమాతో మెప్పించిన శశికిరణ్ తిక్క ఈ మూవీకి స్టోరీ అందించాడు.